ఎజ్రా గ్రంథము 5వ అధ్యాయము. ప్రవక్తలైన హగ్గయియు, ఇద్దో కుమారుడైన జకర్యాయు, యూదాదేశమందును యెరూషలేమునందును ఉన్న యూదులకు ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా నామమున ప్రకటింపగా, షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలును, యోజాదాకు కుమారుడైన యోషువయును లేచి యెరూషలేములో నుండి దేవుని మందిరమును కట్టనారంభించిరి. మరియు దేవుని యొక్క ప్రవక్తలు వారితో కూడా నుండి సహాయము చేయుచూ వచ్చిరి. అంతటా నది యువతల అధికారి అయిన తత్తెనయియును షెతర్బోజ్నయియును వారి పక్షముననున్న వారును యూదుల యొద్దకు వచ్చి, ఈ మందిరమును కట్టుటకును ఈ ప్రాకారమును నిలుపుటకును ఎవరు మీకు సెలవిచ్చిరని అడుగగా, ఈ కట్టడమును చేయించిన వారి పేరులు మొదలైన సంగతులను మేము వారితో చెప్పితిమి. యూదుల దేవుడు వారి పెద్దల మీద తమ దృష్టి ఉంచినందున ఆ సంగతిని గూర్చి దర్యావేషు ఎదుటికి వచ్చువారు ఆజ్ఞ నొందు వరకు అధికారులు వారిని పని మాన్పింపలేదు. నది యువతల అధికారి అయిన తత్తెనయియును షెతర్బోజ్నయియును నది యువతల నుండి వారి పక్షముగానున్న అపెర్సకాయులను రాజైన దర్యావేషునకు పంపిన ఉత్తరము నకలు. రాజైన దర్యావేషునకు సకల క్షేమ ప్రాప్తి యగునుగాక. రాజవైన తమకు తెలియవలసినదేమనగా, మేము యూదా ప్రదేశములోనికి వెళ్ళితిమి. అక్కడ మహాదేవుని యొక్క మందిరము ఉన్నది. అది గొప్ప రాళ్లచేత కట్టబడినది. గోడలలో మ్రానులు వేయబడినవి. మరియు ఈ పని త్వరగా జరుగుచు వారి చేతిలో వృద్ధి యగుచున్నది. ఈ మందిరమును కట్టుటకును ఈ ప్రాకారములను నిలుపుటకును ఎవరు మీకు సెలవిచ్చిరని మేము అక్కడనున్న పెద్దలను అడిగితిమి. వారిలో అధికారులైన వారి పేళ్లు వ్రాసి తమకు తెలియజేయుటకై వారి పేళ్లను అడుగగా, వారు ఈలాగున ప్రత్యుత్తరమిచ్చిరి. మేము భూమి ఆకాశముల దేవుని యొక్క సేవకులమై అనేక సంవత్సరముల క్రిందట ఇశ్రాయేలీలలో నొక గొప్ప రాజు కట్టించి నిలిపిన మందిరమును మరలా కట్టుచున్నాము. మా పితరులు ఆకాశమందలి దేవునికి కోపము పుట్టించినందున ఆయన వారిని కల్దీయుడైన నెబుకద్నెజరును బబులోను రాజు చేతికి అప్పగించెను. అతడు ఈ మందిరమును నాశనము చేసి జనులను బబులోను దేశములోనికి చెరపట్టుకొని పోయెను. అయితే బబులోను రాజైన కోరెషు ఏలుబడిలో మొదటి సంవత్సరమందు రాజైన కోరెషు దేవుని మందిరమును తిరిగి కట్టుటకు ఆజ్ఞ ఇచ్చెను. మరియు నెబుకద్నెజరు యెరూషలేమందున్న దేవాలయములో నుండి తీసి బబులోను పట్టణమందున్న గుడిలోనికి కొనిపోయిన దేవుని మందిరపు వెండి బంగారు ఉపకరణములను రాజైన కోరెషు బబులోను పట్టణపు మందిరములో నుండి తెప్పించి తాను అధికారిగా చేసిన షేష్బజరు అనునతనికి అప్పగించి, నీవు ఈ ఉపకరణములను తీసుకుని యెరూషలేము పట్టణమందుండు దేవాలయమునకు పోయి దేవుని మందిరమును దాని స్థలమందు కట్టించుమని అతనికి ఆజ్ఞ ఇచ్చెను. కాబట్టి షేష్బజరు వచ్చి యెరూషలేములో నుండు దేవుని మందిరపు పునాదిని వేయించెను. అప్పటి నుండి నేటి వరకు అది కట్టబడుచున్నను ఇంకనూ సమాప్తి కాకుండా ఉన్నది. కాబట్టి రాజవైన తమకు అనుకూలమైతే బబులోను పట్టణమందున్న రాజు యొక్క ఖజానాలో వెదికించి యెరూషలేములో నుండు దేవుని మందిరమును కట్టుటకు రాజైన కోరెషు నిర్ణయము చేసినో లేదో అది తెలుసుకుని రాజవైన తమరు ఆజ్ఞ ఇచ్చి ఈ సంగతిని గూర్చి తమ చిత్తము తెలియజేయగోరుచున్నాము.